గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేస్తామంటూ అకస్మాత్తుగా నిర్వహించడంపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రోస్టర్ విధానం తప్పుగా ఉందని, ఎగ్జామ్స్ వాయిదా వేయాలని అనేక విధాలుగా ఏపీపీఎస్సీ బోర్డును అడిగినప్పటికీ న్యాయంగా వ్యవహరించలేదని మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కాకినాడ నుంచి మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్స్ అయితే మాత్రం ఇప్పుడే స్టూడెంట్స్ అందరూ రాసి బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం జేఎన్టీయూ కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ నుంచి కూడా గ్రూప్ 2 మొత్తం కూడా మెయిన్స్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి స్టూడెంట్స్ అంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు గ్రూప్ 2 రాసి బయటకు వచ్చిన స్టూడెంట్ ఉన్నారు. అమ్మా, ఎలా ఉంది ఎగ్జామ్? ఇష్టం లేకుండా రాసాం సార్. ఇష్టం లేకుండా ఎందువల్ల? చాలా ప్రెజర్ తర్వాత ఈ ఎగ్జామ్కి వచ్చాను సార్. ఎందుకు మీకు ప్రెజర్ ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్గా రోస్టర్లో చాలా తప్పులు ఉన్నాయని న్యాయ వ్యవస్థతో పోరాడి గవర్నమెంట్తో పోరాడి చాలా ప్రయత్నం చేసి చివరికి మోసపోయి గవర్నమెంట్ చేతిలో విధి లేని పరిస్థితుల్లో వచ్చాను సార్. బట్ బాగానే రాసాము, కానీ చాలామంది సోదరులు సోదరిమణులు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా రోడ్ల మీద పడి ఉన్నారు సార్. నిన్నటి వరకు కూడా వాళ్ళని తలుచుకుంటే కొంచెం బాధే అనిపిస్తుంది. మీరు రాష్ట్ర విధానం వద్దు అని చెప్పేసి మీరంతా కూడా నేను గవర్నమెంట్ విధానంలో తప్పులు ఉన్నాయి సార్. సో ఆ తప్పులు సరిదిద్దామని న్యాయ వ్యవస్థల చుట్టూ గవర్నమెంట్ చుట్టూ తిరిగి అలసిపోయి ఉన్నారు సార్. బట్ ఎవరు కూడా నాయకులు కూడా చివరి వరకు నమ్మించారు సార్. నమ్మించి కొంచెం డైవర్ట్ చేసి మేము మారుస్తాం, రాష్ట్ర విధానం తప్పును సరిచేస్తామని చెప్పారు సార్. బట్ చేయలేదు. చాలా వరకు చివరి క్షణం వరకు చీట్ చేసి మార్నింగ్ ఎగ్జామ్ అని అనౌన్స్ అంటే ఇంకెటు కదలేని పరిస్థితిలో పెట్టేసి ఎగ్జామ్ అని అనౌన్స్ చేశారు. బట్ ఓకే, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందున ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి ఏపీపీఎస్సీ బోర్డు చెప్పడం జరిగింది. అది 4 days బ్యాక్ నుంచి చెప్పొచ్చు కదా సార్. 4 days బ్యాక్ నుంచి కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతూ సో మోసగిస్తూ మెయిన్ అంటే అవకాశాలు ఉన్నాయి, మేము చూస్తాము సరిచేస్తాము అంటూ చెప్తూ లాస్ట్లో మొత్తం అంతా కలిపి ఒక ఫైనల్ డ్రామా ఆడేసి ఒక అవుట్పుట్ బయటకు ఇచ్చారు సార్. అంటే ప్రస్తుతానికి అంటే మీరు ఎగ్జామ్ ఎలా ఉంది? పేపర్ ఎలా ఉంది? పేపర్ బాగానే ఉంది సార్. వ్యతిరేకించారు రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా. ఇందులో తప్పులు ఉన్నాయి సార్. ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందో నిలబడుతుందో భద్రత లేని ఉద్యోగాలు సార్. లాస్ట్ మినిట్ లో ఎగ్జామ్ కొనసాగిస్తూ అన్నప్పుడు బలి ఇచ్చే ముందు మేకపోతే అలగరిస్తారు కదా, అలా ఈజీగా పేపర్ ఇచ్చి ఆశలు కల్పించి మీకు బాగానే వచ్చింది అనిపించి మీరు ఏపీపీఎస్సీ బోర్డుకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏపీపీఎస్సీ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినప్పటికీ విద్యార్థుల యొక్క ఆందోళనని మనోవేదనని గుర్తించి వ్యవహరిస్తే చాలా బాగుంటుంది సార్. సో ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది మాకు అసలు తెలియదు సార్. గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే లాస్ట్ క్షణం వరకు మేము చూస్తామని చెప్పి ఏపీపీఎస్సీ బోర్డు అనురాధ మేడం గారి మీదకు తోసేస్తారు సార్ సడన్గా. సో నేను బాగా ప్రిపేర్ అయ్యాను, నేను బాగా చదువుతాను, నేను బాగానే ఎగ్జామ్ రాశాను. రాసేటప్పుడు కూడా నిన్న రాత్రి 12-2:30 వరకు నడి రోడ్డు మీద ఫుడ్ లేకుండా మూర్చపోయి ఉన్నాను. నేను ఇక్కడ ఈస్ట్ గోదావరి శంకవరం సార్. బట్ వైజాగ్లో నేను కోచింగ్ తీసుకున్నాను సార్. ఆ కోచింగ్ తీసుకున్న పిల్లలు నా తోటి విద్యార్థులు నేను చూశాను సార్. వాళ్ళు నైట్ 2:30 వరకు కూడా ఫుడ్ లేదు వాళ్ళకి. అంటే చివరి హోప్ వరకు 6:30 వరకు మోసం చేశారు ఎటు వెళ్లకుండా ఉండడానికి. సో 6:30కి రోడ్డు ఎక్కారు వాళ్ళు. 6:30కి రోడ్డు ఎక్కితే అప్పుడు ఏం చేయగలుగుతారు సార్? ఏం చేయలేరు కదా. అంటే ఒక రకమైన డ్రామా అనమాట. అంటే ఇంక 6:30 అయిపోతుంది, ఎవరి ప్లేస్లకు వాళ్ళు వెళ్ళిపోతారు, ఇప్పుడు ఏం చేయలేరు. సో అలా మెయిన్ ఏంటంటే సార్ ఎవరిని అడుగుతాం సార్? ప్రతినిధులనే కదా అడుగుతాం. ఏపీపీఎస్సీ బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ మేడం మేము అడగలేము. ఎవరైతే నమ్మి ఓట్లు వేసుకున్నామో మా చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని అడుగుతాం మేము. ఇప్పుడు యువ నాయకులు అనుకొని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు. సో డిప్యూటీ సీఎం ఎక్కడున్నారయ్యా అని అడుగుతారు కదా సార్. అలాగే అక్కడ ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో ఎమ్మెల్సీ ఉన్నారో వాళ్ళందరూ చుట్టూ తిరిగారు సార్. తిరిగిన రాజకీయ నాయకులు ఇల్లంటూ లేదు అక్కడ. 3-4 days నుంచి అదే పని మీద తిరుగుతూనే ఉన్నారు. పోనీ మొదటి రోజే ఇది కుదరదు, తప్పులున్నా ఒప్పులున్నా మేము పెట్టేసి తీరుతాము, ఆ తర్వాత పీకేస్తాము అని చెప్పుంటే ధైర్యంగా బాగుండేది సార్. బట్ లాస్ట్ మినిట్ వరకు ఏం చేస్తారంటే మేము పెడతాము, మేము చూస్తాము, మీ వేదన మేము పరిగణలోకి తీసుకున్నామని చెప్పి మోసం చేసి రాత్రి నిన్న 6:30-7:30కి. సో ఆ టైంలో ఇంక ఉంటుంది, యథాతిథిగా ఉంటుంది. నిన్న ఒక్కరోజే మార్నింగ్ 9 నుంచి రాత్రి 10-8:30 వరకు 4 వార్తలు సార్. వాయిదా అయ్యిందని ఒకసారి, లేదని ఒకసారి. మెయిన్ ఛానల్స్లో కూడా వాయిదాను వేసేస్తే అలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఎలా చదువుతారు సార్? వాయిదా అయిందని అనుకుంటారు. బేసిక్గా కోర్టులో హీరింగ్ ఉన్నప్పటి నుంచి దీని మీద పడుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. కోర్టు కోసం, తీర్పు కోసం, న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉన్న వాళ్ళకి నిన్న కూడా అంటే గంట ముందు ఒకలా, గంట తర్వాత ఒకలా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకటి సార్
ఏపీపీఎస్సీ బోర్డు చైర్మన్ గారిని తప్పు చేయమని అడుగుతున్నారు సార్, తప్పుని సరిదిద్దామని అడుగుతున్నారు. సో నాకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది అని మేడం గారు అంటే, గవర్నీలని మేడం గారు అంటే, మీ స్వతంత్ర ప్రతిపత్తి ఎక్కడ వాడాలి సార్? తప్పు చేయకుండా ఉండడానికి వాడాలి, తప్పుని సరి చేయడానికి అదే ప్రతిపత్తి వాడాలి కదా సార్. ఆమె ఏమంటున్నారు, అడ్వకేట్ జనరల్ గారు స్వయంగా మన రాష్ట్రానికి న్యాయ సలహాలు ఇచ్చే అడ్వకేట్ జనరల్ గారు వచ్చి కోర్టులో ఒప్పుకున్నారు సార్. కోర్టులో ఒప్పుకొని ఏమని చెప్పారు, తప్పులు ఉన్నాయి తర్వాత సరి చేస్తాం. అదేం పద్ధతి సార్? తప్పులు లేవంటే పిల్లలు అడగరు, ఒక్కరు కూడా వచ్చి తర్వాత ఎప్పుడు సరి చేస్తా ఉంటారు. తర్వాత ఎగ్జామ్ అయిపోయాక సరి చేయడానికి లేదు సార్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మెయిన్స్ అయిపోయిన తర్వాత సరి చేస్తామంటున్నారు. కానీ మీరు ఆలోచించండి, మెయిన్స్ అయిపోయిన తర్వాత సరి చేస్తామని అంటే ఎవరైతే చాలా మంది ఉంటారు వాళ్ళు ఏమంటారంటే, ఈ రోజు మీరు ముందే సరి చేస్తే మాకు కూడా ఎలిజిబిలిటీ వచ్చేది, మా కేటగిరీలో ఈ పోస్ట్ ఆ రోజు లేదు, అందుకే నేను అప్లికేషన్ పెట్టుకోలేదు. మీరు ఈ రోజు సరి చేసి నా కేటగిరీలో మీరు ఈ పోస్ట్ చూపిస్తున్నారు కాబట్టి నేనేం చేస్తాను, నేను ఇప్పుడు మీ వల్ల నేను అవకాశం కోల్పోయిన. ప్రతి ఒక్కడికి కూడా ఒక రూట్ క్లియర్ చేశారు సార్. మీరు కోర్టులకు వెళ్ళొచ్చు, కేసులు వేసుకోవచ్చు, ఎగ్జామ్ని సర్వనాశనం చేసేయచ్చు. మరి ఎందుకు సార్ అంత పంతో నాకు అర్థం కాదు. ఇది కావాలని ఇప్పుడు సీఎం గారు అంటారు, నేను చెప్తే వినట్లేదు. ఆయన అపాయింట్ చేసిన వ్యక్తి సార్, ఆమె అపాయింట్ చేసిన వ్యక్తి సరే వినలేదు, ఆమె స్వతంత్ర. నేను ఒకటే అడుగుతాను సార్, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఏ వ్యవస్థ అయినా తప్పులు సరి చేయడానికి, తప్పు చేయమంటే ఆలోచించాలి. మీరు ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా మీరు తప్పు చేయమంటున్నారు, నేను చేయనని చెప్పాలి. తప్పులు సరిదిద్దాలి కదా సార్. పోనీ ఏపీపీఎస్సీ బోర్డును ఒక్కసారి వచ్చి చెప్పమనండి, ఏ తప్పులు లేవు మీరు వెళ్ళి రాయండి. మేము హామీ అడిగాము సార్. పోనీ రేపు రాసిన తర్వాత కూడా మీకేం కాదు, మీకేమీ కాదు, మాది బాధ్యత. ఏ కేసు మీ ఉద్యోగాలు కానీ మీ ఎగ్జామ్ కానీ తీసి పడేయలేదు, మేము చూసుకుంటామని ఒక్క హామీ ఎవరైనా అడిగాను సార్. ఒక్కరు కూడా ఇవ్వలేదు సార్. ఎందుకు ఇవ్వలేదు అంటే అందరికీ తెలుసు ఇది ఏమవుతుందో, కడకి ఎక్కడికి వెళ్తుందో తెలుసు కూడా, కావాలని వాళ్ళు నాటకాలు ఆడారు. బట్ ఓకే సార్, ఒక్కొక్కరికి ప్రభుత్వానికి మీరైనా పూర్తిగా విన్నవించి చెప్పాలనుకుంటున్నారా? ఏపీపీఎస్సీ కాదు మెయిన్స్ సంబంధించిన మీరు వెళ్తున్న పద్ధతి ఇది కాదు అని మీరే ప్రభుత్వానికి సార్, యావత్ ఆంధ్రప్రదేశ్ అరుస్తూనే ఉంది, ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తూనే ఉంది. సో ఎవరు విన్నవిస్తారు సార్? విన్నపాలు అయిపోయాయి. సో వాళ్ళని అడుక్కోవడాలు అయిపోయాయి, నమ్మడాలు అయిపోయాయి, మోసపోవడాలు అయిపోయాయి. తిరిగి సమాధానం మాత్రమే మిగిలింది. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధం ఉంటుంది కదా, సో ఎవరి ఆయుధాన్ని వాళ్ళు ఉపయోగిస్తారు అంతే సార్. ఇది పరిస్థితి. అంటే రోస్టర్ విధానం మేము తప్పుపడుతున్నాం అని చెప్పేసి ఏదైతే ఉందో ఏపీపీఎస్సీ మెయిన్స్ రాసిన స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. మరో స్టూడెంట్ మనతో పాటు ఉన్నారు. సార్, ఏపీపీఎస్సీ మెయిన్స్ రాశారు, గ్రూప్ 2 మెయిన్స్. అసలు ఎలా ఉంది పేపరు, ఏంటి అసలు? పేపరు బాగానే ఉంది కానండి, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల. తర్వాత ఏంటంటే ఇప్పుడు గత 15 రోజులు బట్టి పాపం విద్యార్థులందరూ కూడా రోడ్ల మీద పడి, అంటే ఎటువంటి చదువు లేకుండా ఏదో రకంగా రాష్ట్రంలో మిస్టేక్లు ఉన్నాయండి. ఆ రోజు వేపాడ చిరంజీవి గారు ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో మిస్టేక్లు ఉన్నాయి, ఈ సరి చేయండి, ఈ సరి చేస్తే మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము సరి చేస్తాం, మేము ఎగ్జామ్ పెడతామని చెప్పారండి. అసలు రాష్ట్రనే పట్టించుకోలేదు. అసలు ముఖ్యమంత్రి గారు కూడా రాత్రి స్టేట్మెంట్ ఇస్తే చాలా దూరం నుంచి ఉన్న వ్యక్తులు కూడా ఏంటంటే రిలాక్స్ అయిపోయారండి. విజయవాడ, కర్నూలు ఆ చోటన ఉన్న వ్యక్తులు, అక్కడ జాబులు చేసుకున్న వ్యక్తులు కూడా రిలాక్స్ అయ్యి చాలా మంది ఇంచుమించు 30% ఇక్కడ అటెండ్ అవ్వలేదండి. వాళ్ళకి ఎవరు చెప్తారండి, ఎవరు ఇస్తారండి? ఏబీపీఎస్సీ చైర్మన్ గారు ఇస్తారు, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇస్తారు, ఎవరు ఇస్తారు? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు. ఈ దౌర్భాగ్యం ఏంటంటే మేము అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి వెనకాల ఉంటే కనీసం పవన్ కళ్యాణ్ గారు చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదండి ఈ గ్రూప్ 2 గురించి. స్టేట్మెంట్ ఇచ్చి ఏదో రకంగా సమస్యను సాల్వ్ చేస్తేనండి విద్యార్థులందరూ కూడా ఇంచుమించు 40% విద్యార్థులు అన్యాయం అయిపోయారండి. వాళ్ళకి ఎవరు ఇస్తారండి? 6-7 సంవత్సరాలు బట్టి వాళ్ళు ఏంటంటే కోచింగ్ సెంటర్లో ఉండి తల్లిదండ్రులు, ఏమంటే ముసలి తల్లిదండ్రులు వాళ్ళు చేసే కూలి పని డబ్బులు తీసుకుని వాళ్ళు ఏంటంటే అనేక ఇబ్బందులు గురయ్యేలా కోచింగ్ ప్రిపేర్ అవుతుంటే రాష్ట్రంలో మిస్టేక్ ఇచ్చారండి. గత గవర్నమెంట్ రాష్ట్రంలో మిస్టేక్ ఇస్తే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? రాష్ట్రంలో మిస్టేక్ని సవరించి ఎగ్జామ్ పెట్టాలండి. ఇదంతా కూడా మేము అసంతృప్తిగా వచ్చామండి. ఎగ్జామ్కి ఫుల్గా ప్రిపేర్ అయ్యి రాలేదండి. ఏదో పెట్టి ఎగ్జామ్ పెట్టారు కాబట్టి హాజరైన తప్పండి. మ్యాక్సిమం చాలామంది స్టూడెంట్ కూడా లాస్ అయిపోయారండి దీనివల్ల. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా సరే స్పందించి దీని మీద ఏమన్నా మీ లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని తొలగించి సక్రమంగా విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. అంటే ఇప్పుడు మొత్తం కూడా ఈ రాష్ట్ర విధానం కరెక్టే కదంటారు? కరెక్ట్ కదండి, రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయండి. అదే ఎగ్జాంపుల్ ఏంటంటే మన గౌరవ ఎమ్మెల్సీ గారు వేపాడ చిరంజీవి గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి కంపల్సరీ దీంట్లోని తప్పులు ఉన్నాయండి, మిస్టేక్లు ఉన్నాయి, మా గవర్నమెంట్ వస్తుంది, ఆ రోజు మీ ఎమ్మెల్సీ అతను పట్టభద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్లో అతను గెలిపించామండి, అతను చెప్పి మాకు అండగా ఉంటాడు అతను మేము గెలిపించామండి. కానీ ఆయన కూడా మా సమస్యను పట్టించుకోలేదండి. ఇప్పుడు విద్యార్థులందరూ కూడా చాలామంది ఏంటంటే దూర ప్రాంతాల నుంచి చాలామంది రాలేకపోయారండి. వచ్చి రాయితే ఎగ్జామ్ రాయలేకపోయారు, తర్వాత సమస్యలు ఎదుర్కొంటున్నారండి. ఏదేమైనా సరే ముఖ్యమంత్రి గారు
పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా చొరవ తీసుకుని ఇలాంటి విషయాల పట్ల తల్లిదండ్రులు కొన్ని జీవితాలు ఉన్నాయండి, కొన్ని కుటుంబాలు ఉన్నాయండి. ఇలాంటి కుటుంబాలను మీరు అర్థం చేసుకుని దీని మీద కూడా దృష్టి పెట్టి ఇలాంటి సమస్యలు మళ్ళీ ఫ్యూచర్లో ఎదురవకుండా మీరు చూసుకోవాల్సిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నామండి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి చూస్తే కనుక ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్స్ అయితే మాత్రం జేఎన్టీ యూనివర్సిటీలో జరిగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయని చెప్పేసి మేము చెప్పినప్పటికీ కూడా యావత్ ఏపీ మొత్తం కూడా స్టూడెంట్స్ చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకున్నప్పటికీ కూడా ఏపీఎస్సి బోర్డు పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా దీనివల్ల ఈ ఎగ్జామ్ వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి మాకు ఎదురైందని చెప్పి స్టూడెంట్ చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అవుట్ స్టూడియో.